వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కానీ తమ్ముళ్ళు వాళ్ళందరూ కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. నీ లైఫ్ చాలా బాగుంది, ఎట్లా చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతుంటుంది. చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో నా లైఫ్. అంటే అంటే 3 సంవత్సరాల నుంచి ఇదే అడవిలో ఉంటున్నాం. ఎన్నో గ్రామ పంచాయతీలలో పడుకున్నాం, ఎన్నో స్కూళ్ళల్లో పడుకున్నాం, ఎన్నో రోజులు అడవిలోనే గడిపినాం. కానీ ఎప్పుడు వీడియో తీయలే. కానీ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను వీళ్ళకి కూడా మన కష్టం ఎట్లుంటుందని. అంటే కష్టమని కాదు, నేను చేసే పని నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి అడవిలో ఉండడం అంటే, ఇది ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం అడవిలో తిరగడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు ఉండరు కూడా, కానీ మనం నేచర్ అంటే ఇష్టం కాబట్టి ఉంటున్నాం. సో చాలా మంది అంటుంటారు, అంటే నా డబ్బులు పెట్టుకొని నా పని చేసుకొని అందులో సగం పైసలు కాదు, నా జీతం మొత్తం నేను ట్రావెలింగ్కే ఖర్చు పెడుతున్నాను. ఏదో కొద్ది గొప్ప మా వాళ్ళు అడిగినప్పుడు మా వాళ్ళకి ఇస్తాను అంతే. మిగతా పైసలు మొత్తం సగం మొత్తం ట్రావెలింగ్కే ఖర్చు అవుతుంది. ఎందుకంటే నాకు అదే ఇష్టం, అడవిలో ఉండడం, ఆ నేచర్లో తిరగడం అట్లనే ఇష్టం. సో అందుకని ఈ జాబ్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే అదే ముఖ్య కారణం. అంటే మన వాళ్ళందరూ నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నా, తిరుగుతున్నా, పోతున్నా అనుకుంటారు కదా. ఎంజాయ్ ఉంటుంది, కానీ నాకు నచ్చిన పని కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకోసమే తీసిన ఈ వీడియో చూస్తారని, ఒకసారి మేము ఎక్కడ ఉంటాం, ఎట్లా పడుకుంటాం, మా పరిస్థితి ఏంది ఈ అడవిలో అనేది ఒకసారి చూస్తారని తీసిన ఈ వీడియో. చూడండి. ఓ సిగ్నల్ లేదు, వాటర్ లేవు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, ఎక్కడికో రాత్రికి పోయి స్నానం చేయాలి, ఆ రూమ్లో పడుకోవాలి, తప్పదు. కానీ నేను చెప్తున్నా, మీరైతే అంటే నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఒక్క రోజు కూడా ఉండలేరు అక్కడ. అసలు ఫోన్ లేకుండా, సిగ్నల్ లేకుండా ఫోన్ కూడా ఉండగలుగుతారా? ఉండలేరు కూడా ఖచ్చితంగా. కానీ నేను ఉండగలుగుతాను. నేనైతే ఖచ్చితంగా ఉంటాను, ఎక్కడైనా ఉంటాను నేను. సో అట్లా ఎక్కడైనా ఉండగలిగి, ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతున్నాం కాబట్టి ఇంత హ్యాపీగా నా పని నేను ఎంజాయ్ చేసుకుంటా. నాకు సెలవులు దొరికినప్పుడు నేను ట్రావెలింగ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో మీరు కూడా చూడండి ఒకసారి మన పరిస్థితి ఎట్లుంటుందో. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు వీడియో తీయలేదు, కానీ ఈసారి వీడియో తీసి పెట్టాలనుకుంటున్నా, పెట్టిన. ఒకసారి పూర్తిగా చూడండి, తెలుస్తుంది. చలో లెట్ స్టార్ట్ ది వీడియో. బ్యాక్ టు అవర్ ఛానల్. పోతాను అడవికి కదా, మా రూపాయలు పెట్టి అన్ని చదువుకొని పోతున్నాం. ఎక్కించినాం బండ్లే, పోతున్న అరణ్యవాసానికి 15 రోజులు. చూద్దాం ఆడ పరిస్థితి ఎట్లుంటుంది. బండి కూడా ఎక్కించాం. ఇది పరిస్థితి, మన రూమ్ ఇది అసలు. కానీ ఇప్పుడు మాత్రం బండి ఎక్కించుకొని సామాను, బ్యాగులు, భూగులు అన్నీ చదివినాం, అడవికి పోతున్నాను అనమాట. ఆడ ఎట్లుంటుందో ఏమో పరిస్థితి తెలియదు. నాకు తెలిసి ఆడ సిగ్నల్ అయితే లేదు, కానీ మిగతా పరిస్థితి ఏందో ఎట్లుంటుందో ఏందనేది అడిగి పోయిన తర్వాత తెలుస్తుంది. అన్ని చదువుకొని పోతున్నాం జంగల్కి. చలో బయలుదేరాం. ఏం పాటలే పోతున్నాం. ఇంకా ఆదిలాబాద్ వదిలిపెట్టి అడవిలోకి పోతున్నాం మేము. అడవి రాజ్యానికి పోతున్నావా? చిన్నగా పోవాలి, లేకపోతే ఆ బండి మామూలుగా ఉండదు. వెనక బండి ఆగుతుందిలే, బండికి ఏం కాదు. కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందా, బయలుదేరుడే ఆలస్యం. వాన వస్తానే అమ్మా. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉన్నది. అది ఒక 40 కిలోమీటర్ల హైవే మీద పోవాలి, బోత్ ఎక్స్ రోడ్ వరకు. అక్కడి నుంచి ఇంకా 30 కిలోమీటర్లు అక్కడ లోపలికి పోవాలి, పైన ఘాట్ రోడ్ ఎక్కి గుట్ట మీదకి పోవాలన్నమాట. సో అక్కడ ఒక గ్రామ పంచాయతీ మాట్లాడొచ్చినాం. ఆ గ్రామ పంచాయతీలో ఉండాలి పోయి. ఏం చెప్తాం, మరి తప్పదు. అడవిలో ఏడ ఉంటాయి, రూములు ఉండవు. సో ఇంకా అక్కడికి పోయి అక్కడ సెటిల్ అవ్వాలి. ఆల్రెడీ సామాన్ అంతా చేర్చేసినాం, వంట సామాన్, గింట సామాన్ అంతా ఆడనే ఉన్నది. ఓన్లీ ఇప్పుడు మన బట్టలు అవే తీసుకొని పోతున్నాం బండి. ఇంకా వంట సామాన్ అది ఇది అంటే అంతా అక్కడే ఉంది, ఆల్రెడీ అక్కడే వేసేసి వచ్చేసి. మళ్ళీ పోయి అక్కడ కొత్త సంవత్సరం స్టార్ట్ చేయాలి. ఇక్కడికి అక్కడికి లైఫ్ ఎంత ఫరక్ ఉంటుంది చూపిస్తా మీకు. ఇదే మన NH44, మనకు పక్క పంటే ఉంటుంది. సో ఇది ఇంకా ఇట్లా ఎక్కి 40 కిలోమీటర్లు హైవేనే, తర్వాత 30 కిలోమీటర్లు మామూలుగా సింగిల్ రోడ్, ఆ రోడ్ ఈ రోడ్డు ఉంటుంది. చలో ఇంకా పోదాం. तेरी है जिंदगी.
should have known better than to trust someone who holds me like a thief in the night. How could I think? ఎవరో అదే ఏమవుతుందో 1:06 హైవే దిగేది వచ్చింది అనమాట. 40 కిలోమీటర్లు అయిపోయింది. హైవే దిగి ఇప్పుడు రైట్ పోవాలి. రైటా లెఫ్టా? రైటే. రైట్గా పొచ్చర వాటర్ ఫాల్స్ నుంచి అటు పోవాలి. ఇంకా 30 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ నుంచి. వర్షం అయితే లేదు ఇటు. అంతసేపు వర్షం ఉన్నది ఆడ, కానీ ఇక్కడ వర్షం లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నది. పోయి ఇంకా ఆడ కొనుక్కొని కూరగాయలు అవి అన్నీ తీసుకొని 2-3 రోజులకు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోతే అక్కడ ఏం దొరకవు, ఇంకా మళ్ళీ కిందికే రావాలి 15 కిలోమీటర్లు. సో మళ్ళీ వచ్చుడు మళ్ళీ పోడు కన్నా ఇప్పుడే మొత్తం అన్ని కొనుక్కొని పోతే 2-3 రోజులకు సరిపోతుంది. వచ్చింది మనం రైట్ తీసుకున్నాం అనమాట. రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి బ్రిడ్జ్ కింద నుంచి. వచ్చారా వాటర్ ఫాల్స్, కానీ ఇప్పుడు పోనిస్తారా పోనీరా వాటర్ ఫాల్స్? పోనీరు కాదు, ఫుల్ ఉన్నది కాదు. అయినా పోయినా కూడా పొద్దున వాటర్ ఫాల్స్ కింద ఏమి ఉండదు. అక్కడ పైనుంచి చూసి రావటమే. చూసినావు నువ్వు వాటర్ ఫాల్స్? పోయినా అసలు ఆడికి ఎప్పుడు? పోనీయాలా వాటర్ ఫాల్స్ పేరు? కిందికి అది మామూలుగానే కిందికి పోనీయరు. అది ఏదో పైనుంచి చూసి కూడా ఇట్లా. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఎందుకో ఈ ఫోన్ స్టక్ అయిపోతుంది. వీడియో ఆన్ చేయగానే స్టక్ అవుతుంది. కిందికి దిగినాం, అదే హైవే అటు వెళ్ళిపోతాయి హైదరాబాద్. మనం వద్దు హైదరాబాద్కి. కింది నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి దిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి పోవాలి మనం. మొత్తం గ్రీనరీ ఉన్నది, ఏడా చూసిన పచ్చదనం. ఇంకా టైం పడుతుంది, 1-2 గంటలు పడుతుంది అడుగుని. ఆరణ కొట్టకపోతే ఎవడన్నా వచ్చి గుద్దుతాడుగా. ఆటో కూడా చూడు అట్లనే పోతుండు. ఆరం లేదు, ఏది లేదు. వాళ్ళకెళ్ళి కూడా వస్తే మనం పోయితే రాంగ్ రూటు, కానీ ఆరణ కూడా కొడతాడు. అట్లా ఉంటుంది మన వాళ్ళతో. అంత మంచిగా ఉన్నదో గ్రీనరీ, మబ్బులు, గబ్బులు. ఇటు పోతే పొచ్చర వాటర్ ఫాల్స్, బోతు కిన్వట్టు దన్నూరు. మనం కిన్వట్ సైడ్ పోవాలి. అంటే అంత దూరం సోనాల వరకు పోతాం, 20 కిలోమీటర్. ఆడ టికెట్ ఉంటుందా? నాకు ఆ టికెట్కి పైసలు కూడా లేవు. ఎవరు ఈడ కాదు, ఆడ వాటర్ ఫాల్స్ కాడికి పోదాం అంటే ఆడ కూడా టికెట్ ఉంటుంది 10 రూపాయలు ఎంతో. కానీ మనకాడ 10 రూపాయలు కూడా లేవుగా జేబులో. ఏం పోతాం అది చూసి ఆష్టకత్తాను వాటర్ రూపాయలతో. అయినా ఇది పెద్ద అంత ఏముండదు, అంటే ఉంటది. ఇంకా లోకల్ వాళ్ళకి చూడటానికి వాళ్ళకి వీళ్ళకైతే మంచిగా ఉంటాం. ఇప్పుడు మనం ఎన్నెన్నో దేశాలని తిరిగి వచ్చి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అని చూసి వచ్చి వీడికి పోతే చిన్నదేనా అనిపిస్తుంది. ఇదే రూట్లో ఇంకా 30 కిలోమీటర్లు తర్వాత తీసుకుందాం వీడియో.
దాదాపు మొత్తం గుట్ట పైకి ఎక్కి పైనుంచి వచ్చినాం. ఇక మన పక్క నుంచి పోతుంది కదా ఇదే లైన్, మేము ముందుకు వేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకా గుట్ట పైకి ఎక్కిచ్చేసి పైకి వచ్చేసినాం మొత్తం. ఇక్కడ నుంచి మొత్తం దాదాపు పైనే ఉంటాం మ్యాక్సిమం. చాలా కింది నుంచి పైకి వచ్చేసినాం. పైన మంచి ప్లేన్ ఉంటుంది, అంత మేము గుట్టలు గుట్టలు ఏమి ఉండదు, ప్లేన్ ఉంటుంది. ఒక 400-5 ఎకరాస్ 400-500 ఎకరాస్ ప్లేన్ ఉంది. మస్తు అంటే మస్తు ఉంటుంది అనమాట పైన ఇప్పుడు. సో ఇంకా పైకి పోయిన తర్వాత మనకు విలేజ్లు ఉంటాయి, ఇక్కడ ఉండవు కింద, ఓన్లీ పైన ఉంటాయి విలేజ్లు. దాదాపు ఒక 5 ఉంటాయి, 5 విలేజ్లు ఉన్నాయి పైన. 1 2 3 5 విలేజ్లు ఉన్నాయి. మనం 4 విలేజ్లకు ఏమో కరెంట్ ఇవ్వాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసినాం. దాదాపు 2 అవర్స్ పట్టింది జర్నీ. అక్కడ ఆగి కూరగాయలు అవి ఇవి అన్నీ కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కొని వచ్చేసరికి టైం పట్టింది. అది మన పరిస్థితి. ఇంకొంచెం ముందుకు పోతే కానీ మనకు ఊరు కనబడదు. దగ్గర పోయేంత వరకు ఊరు కనబడని కూడా కనబడదు, అంత లోపల ఉంటుంది అనమాట విలేజ్. అంత పైన ఉంటుంది, లోపల అని కాదు. సో ఇప్పుడు నార్మల్గా పోతున్న కొద్దీ కనపడదు, పైకి పోయిన తర్వాత కనబడుతుంది మనకి. ఇంకో ఇదంతా ఫారెస్టే ఉంటుంది మొత్తం. అప్పుడు కానీ పైన ప్లేన్ ఉంటుంది, పోయే దారి మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, కానీ అక్కడికి పోయిన తర్వాత ప్లేన్ ఉంటుంది అనమాట విలేజ్. దాదాపు 5 విలేజ్లు ఉంటాయి, శాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడనే ఉండాలి ఒక 10-15 రోజులు. తప్పదని కాదు, తప్పదు అంతే. ఇంకా రోజు మన రూమ్ ఆదిలాబాద్లో ఉంది. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ వచ్చింది. రోజు వచ్చి పోవడం అంటే కుదరదు కదా. సో అందుకని అంటే ఇట్లాంటి చాలా ఉన్నాం, కాకపోతే ఎప్పుడు వీడియోలు తీసి పెట్టలేదు. కానీ ఇలాంటి ఊర్లల్లో పడుకోవడం, సబ్ స్టేషన్లలో పడుకోవడం, ఎక్కడ అంటే అక్కడే ఉండడం చాలా చేసినాం. కానీ ఈసారి ఎందుకు ఫస్ట్ టైం ఇది వీడియో తీయాలనిపించింది, అందుకే తీసి పెడుతున్నాను అనమాట. ఇంకా వస్తనే లేదు ఊరు చల్లకుండా. అప్పటి నుంచి తోలుతూనే ఉన్నాం. 4 గంటలు అవుతుంది, 2 గంటలు అవుతుంది. కానీ చూడండి, ఇగో పైకి వచ్చిన తర్వాత వాతావరణం చూడండి అసలు ఎట్లుందో. మొత్తం పొగ మంచు ఏం కనబడ, మొత్తం పొగ మంచు. మన ఎక్కడ మహారాష్ట్ర అటు పోయినప్పుడు పొగ మంచు ఇట్లా కనబడుతుంది చూడండి, పైకి వస్తుంది మనకు వాటర్ ఫాల్స్ దగ్గర. అట్లా ఉన్నది మొత్తం వాతావరణం. అంటే చిన్న చిన్న వర్షం పడుతుంది, మరీ అంత వర్షం కాదు కానీ చిన్న చిన్న. కానీ చూడడానికి మాత్రం చూడండి ఎంత బాగుంది. వచ్చిన మనం ఇది ఫస్ట్ విలేజ్ అనమాట. దీని తర్వాత 2 విలేజ్ పక్క పక్కనే ఉంటాయి. ఇంకో విలేజ్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, ఇంకో విలేజ్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇందులోనే ఈ అడవిలోనే ఇంకా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు పక్కన వేసుకుంటూ పోవాలి. పోల్స్ అటు పక్కన సైడ్కి ఉన్నాయి కదా, ఆ పోల్స్ తీసేసి మనం కొత్త పోల్స్ ఈ రోడ్డు పక్కన నుంచి వేసుకుంటే వెళ్ళాలి కొత్త లైన్. అది మన పని. ఇప్పుడు ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ ఊరికి ఎంత దూరం అయితే పోతామో అంత దూరం ఇట్లా వేసుకుంటూ పోవాలి. దీని తర్వాత ఇక వచ్చినాయి 2 విలేజ్లు మళ్ళీ. అటు పక్క ఒక విలేజ్, ఇటు పక్క రైట్ సైడ్ ఒక విలేజ్, లెఫ్ట్ సైడ్ ఒక విలేజ్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక విలేజ్ ఉంది. ఇది దాటిపోయిన తర్వాత అక్కడ లాస్ట్ ఊర్లో ఉన్నాం అనమాట మేము. లాస్ట్ ఊర్లో ఒకటి మంచిగా ఉంది గ్రామ పంచాయతీ, అంటే పక్కన స్కూలు అవి అన్నీ ఉన్నాయి. కొంచెం అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉండడానికి బాగుందని చెప్పి అక్కడే ఉన్నాం అనమాట మేము. చూడండి పొగ మంచి వాతావరణం చూడండి ఎట్లుందో. కింద ఎట్లుంది అసలు, కింద అసలు ఈ వాతావరణం లేక చూడడానికి కూడా ఏం కనపడట్లేదు చూడ, అంత పొగ మంచి. రావటం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇది వాడున్నారు సిగ్నల్ బాధ్యతలు, ఓన్లీ ఆడ కూర్చుంటే వస్తుంది సిగ్నల్, లేకపోతే రాదు. అంటే కొన్ని ప్లేస్లలో అక్కడ నిలబడి ఉంటే మాత్రం సిగ్నల్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. అది పరిస్థితి. ఇట్లా స్ట్రైట్ రోడ్డు ఉన్నది, మనకు లాస్ట్ కనబడే ఊరు కాడ దాకా పోవాలి మనం. అదే మనం ఉండే ఊరు. మన లైన్ వేసేది ఇక పక్కన మన పోల్స్ కనబడుతున్నాయి కదా రోడ్డు పక్కన వేసి, ఇవన్నీ వేసేసి ఆల్రెడీ వెళ్ళిపోయినాం అనమాట. మేము ఒక 2-3 డేస్ ఉన్నాం, ఇంతకన్నా ముందే 2-3 డేస్ ఉన్నాం, కానీ అప్పుడు వీడియో తీయలేదు. కానీ ఎందుకో ఈసారి తీయాలనిపించింది, అందుకే తీసుకుంటూ పోతున్నాను అనమాట. అంటే వంట సామాన్ అవి అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినాం. ఒక 2 డేస్ అక్కడ రూమ్లో ఉండి మళ్ళీ వచ్చేసినాం. చిన్న ఫారెస్ట్ అబ్జెక్షన్ ఉండే. చూడండి ఇంత గ్రీనరీ ఉంది, మొత్తం చుట్టూ పొలాలు గుట్టలు
ఇంత మంచు వాతావరణం ఏమన్నా ఉంటుంది అసలు ఇట్లాంటి లైఫ్ దొరకదు. ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక లాస్ట్లో కనబడుతుంది కదా చిన్న చిన్న తెల్ల తెల్లగా, అక్కడ ఉంది ఊరు పోయి. అంటే కొంచెం ఈ 3 విలేజ్ దగ్గర ఉంటాయి, ఆ 2 విలేజ్ దూరం దూరం ఉంటాయి. సో మనం అక్కడ ఉంటున్నాం అనమాట. అది మన పరిస్థితి. సో ఇంకా అడ్జస్ట్ కావడానికి 1-2 డేస్ ఆల్రెడీ అడ్జస్ట్ అయినట్టే. ఎందుకంటే ఫస్ట్ 2-3 డేస్ ఉన్నాం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయినట్టే. కానీ ఇప్పుడు ఎట్లుంటుందో అనేది తెలియదు ఇక. అంటే ఆ రోజు జస్ట్ 2 డేస్ ఉండి వెళ్ళిపోయినాం అంతే, మామూలుగా అంతే, ఏమనిపించలే. కానీ వరుసగా 4-5 డేస్ ఉండాలంటే అప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది కదా. విలేజ్ దగ్గరకు అయితే వచ్చేసినాం, ఇంకా అప్పటి నుంచి కష్టపడి తోలుకోండి. మళ్ళీ బోరింగ్ కాడికి ఇడికి రావాలి నీళ్ళ కోసం. ఇదే ఊరికి మనం ఉండబోయే ఊరు వచ్చిందనమాట. ఈ ఊర్లోనే మనం ఉండబోయేది. ఇక్కడనే 15 రోజులు పడుతుందో 10 రోజులు పడుతుందో తెలియదు. కానీ ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఉండబడుతుంది తప్ప. అలా చివరికి అయితే వచ్చేసిన. ఇది ఇదే 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 మనం ఉండే ఊరు ఇది. మన రూమ్ అదే పక్కన ఉంది కదా, అటు కనబడుతుంది. అదే మన రూమ్. మీరు ఆపి రూమ్లో పోయి మళ్ళీ అన్ని సామాన్లు చదువుకొని వాటర్ తెచ్చుకొని వండుకొని తినాలి. మధ్యాహ్నం అవుతుంది. పొద్దున టిఫిన్ చేసి బయలుదేరినాం, ఇక్కడికి వచ్చేవరకు మధ్యాహ్నం అయింది ఆల్రెడీ. సో ఇంకా వాటర్ తెచ్చుకొని ఆడిపోయి వాటర్ తీసుకొని వచ్చుకొని వండుకొని తిని రెస్ట్ తీసుకోవాలి. అది మన పరిస్థితి ఇప్పుడు. చలో పోదాం పా, రూమ్ పోయి చేయాల్సిన పనులను చేసేస్తే అయిపోతుంది. ఇక్కడికి వచ్చినాం అనమాట. వచ్చారు ఇగో ఇదే మా రూమ్. గేట్ వేసి పోయినప్పుడు గేట్ తీస్తున్నాను. పంకలో చేప బ్యాగు కానీ హెవెన్ ఉన్నట్టున్నది ఈ ప్లేస్. సూపర్ ఉన్నది, పొగ మంచు అంతా మస్తున్నది. హైలైట్ లొకేషన్ ఉన్నది పైన. రూము పద అమ్మో, మామూలు ఉండదు మన రూమ్. చచ్చిపోతాం. ఎంత మంచి రూమ్ ఉంటుంది, దొరుకుతా సార్. మా సమానం తీర పడేసిపోయినా మంచిగా ఉంటుంది. అంత గబ్బు గబ్బు ఉంటుంది. కరెంటు ఏమో అన్నట్టు అది ఉందని పీకని చేయడం లేదు. మాకు కిటికీలు లేవు, ఇటు తలుపులు లేవు. చల్లగా ఏసీలో పండుకున్నట్టు పండుకోవటం రోజు వేసే. ఇక ఫస్ట్ నీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయినా. నీళ్ళు అటే ఇటు ఊకపోయినా, మళ్ళీ అటే ఊపుతా. ఎటు ఊపు అటే ఊపు. మొత్తం పూర్తిగా ఊక మళ్ళీ సగం సగం అని ఇక్కడ వండుకోవాలి మధ్యలో. ఫ్యాన్ కూడా ఫిట్ చేసిపోయినాం మొన్ననే. కానీ బయట మంచిగా ఉంది, పొగ మంచు గమ్మి. అసలు ఇట్లా మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్. చుట్టూ మొత్తం ఎటు చూసిన గుట్టలు తప్ప ఇంకేం ఉండవు ఇక్కడ కనబడ. ఫస్ట్ ఇక్కడ రూమ్ ఊడ్చుకొని కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత వంట వండుకోవడం స్టార్ట్ చేయాలి. ఇదే మా డోర్ చూడండి. వచ్చారు, బండి దింపి పోవాలి. వస్తుంది వాతావరణం మాత్రం చల్లగా, పొగ మంచు అంతా. అడవి చుట్టూ అడివే, ఏమి లేవు, చెట్లు చేమలు తప్ప. అటు మంచిగా ఉన్నది, ఇటు కన్నా ఇటు లేదు పొగ మంచు. కానీ అటు మంచిగా ఉన్నది. అట్లా వస్తుంది, ఆ కింది నుంచి వస్తుంది ఇట్లా పైకి. కింది నుంచి డౌన్ ఉన్నట్టున్నది అటు సైడ్ నాకు తెలిసి. ఇట్లా కిందికి వెళ్ళి పైకి వస్తుంది మొత్తం మంచు అంతా. మస్తున్నది, ఉండొచ్చు. కానీ చల్లగా చలి పెడుతుంది అసలు మొత్తం. చల్లప బండి దింపుకుంటాం. ఇదే మారు మేము ఉండే తలుపుల్లో కిటికీళ్ళు. చల్లగా ఏసీ, అసలు ఏసీలు ఉన్నట్టే ఉంది చల్లగా. అసలు వాతావరణం మాత్రం. పోయి నీళ్ళు తీసుకొచ్చుకొని వంట చేసుకొని తిందాం. బండి వేసుకొని పోదామా, ఇది వేసుకొని పోదామా, ఏదో ఒకటి వేసుకొని పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ బోరింగ్ కొట్టడానికి 1 గంట పడుతుంది. అది నిండేసరికి పోయి ఫస్ట్ ఆ ప్రయత్నం చేద్దాంపా. మంచినీళ్ళు కూడా ఇరలేవు. ఆడికి పోవాలి, అక్కడే ఉంది బోరింగ్. ఆడికి పోయి కొట్టుకొని రావాలి, మళ్ళీ ఒక క్యాన్ పట్టుకొని.
వచ్చి కడుక్కొని రైస్ పెట్టుకొని తినాల్సి వస్తుంది. పోదాం మళ్ళీ వేసుకొని వాళ్ళు బండి దింపిన వాడు పడేసినాం. సో మళ్ళీ బొలవర్ తీసుకొని పోయి వాటర్ తీసుకొని రావాలి. చల్ వాటర్ తీసుకొని వచ్చి వంట మొదలు పెట్టాలి. కానీ ఆ బోరింగ్ కొట్టేసరికి దేవుడు గుర్తొస్తాడు. చూపిస్తాం మీకు అది ఇంతసేపటికి ఎన్ని నీళ్ళు పోతుందో చూపిస్తా. ఉంటుంది బోరింగ్. నాకు నీళ్ళు ఇక్కడ ఊళ్ళో లేదు బోరింగ్. ఇక్కడ ఊరు అవతల ఒకటి ఉంది, ఊరి అవతల ఒకటి. ఎక్కడ ఉంటుంది బోరింగ్. కానీ వాతావరణం హైలైట్ ఉంది. ఎప్పుడు చూసినా కూల్గా ప్రశాంతంగా. ఇంత ప్రపంచం మొత్తం గ్రీనరీ, చుట్టూ కొండలే, వేరే ఏం కనబడదు ఇక మొత్తం. ఆల్రెడీ ఉన్నట్టున్నారు ఇక్కడ నీళ్ళు. బండి ఉన్నదంటే మీ బ్యాచ్ అంతా ఏం చేస్తారు ఇక్కడ? ఎవరైనా చచ్చిండే ఎవరో చచ్చిపోయినట్టున్నారు. అయితే ఏం చేస్తారు ఇక్కడ అందరు? ఇక అదే బోరింగ్, మన బోరింగ్ ఇదే. ఈడనే బోరింగ్ ఉన్నది మళ్ళీ. బోర్ అంటే నీళ్లు ఉన్నాయా లేకపోతే బోరింగా లేకపోతే బోరా? కొట్టి కొట్టి చేతులు రావాలి నొప్పి. ఇంతవరకు వెళ్ళలే నీళ్ళకి వెళ్ళి. బా ఇప్పుడు అందింది. అవి కూడా ఎందుకు గింత గింత కొట్టు కొట్టు. అందుకే అది మొత్తం పైకి 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 ఆ పైన నీళ్ళన్నీ వస్తున్నాయి అల్లకెళ్ళి. ఆ డబ్బా పూసిపోయింది. నాది వచ్చే గిన్నెని నీళ్ళు. తెలవాలిగా మన కష్టాలు అట్లా. కానీ వాతావరణం మాత్రం ఏమో మస్తున్నది. ఇంత కూల్ ఉన్నది. బట్ అది ఎంతసేపు పట్టుద్దో చూద్దాం. మళ్ళీ స్నానం చేయడానికి కూడా రాత్రి కీడికి రావాలి రోజు. ఇక బావికి పోతే ఊళ్ళో చేయం కదా, ఇక ఇటే వస్తున్నాం. నైట్ వచ్చి ఇక నైట్ ఇట బండి పెట్టుకొని అది కొట్టుకునే సరికనే ఆ బకెట్లో నీళ్ళు వెళ్ళేసరికనే ఆస్టక్ వస్తుంది. కొట్టు మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ఫస్ట్ కాంచి కొట్టాలి. ఎవడు కొడతాడు? మళ్ళీ అది వెళ్ళేసరికే టైం పడుతుంది. మేమైతే బాగా కొట్టుకుంటుంది. 4-5 బిందెలు నీడనా? కానీ నీళ్లు కష్టమే ఉన్నది మీకు. నీళ్లు బాగా కష్టం. మరి ఎండాకాలం అయితే పరిస్థితి ఏంది అసలు? ఎండాకాలం ఎండాకాలం ఇక కొద్దిగంటే ఉంది. ఇక మిషన్ బాగా చేస్తుంది. వేగ కొట్టు. మళ్ళీ కూడా వస్తాడు. మళ్ళా మిషన్ బాగా ఎండాకాలం. రేపు సాయంత్రం దాకా కావాలి. మళ్ళీ రేపు పొద్దున ఉండాలి, మధ్యాహ్నం ఉండాలి, మళ్ళీ ఇప్పుడు వండుకోవాలి. ఇది మా పరిస్థితి. నేను ఎండినట్టేలే. వర్షం వస్తుంది అంటే లేకుంటే లేకపోతే 5 గంటలకు కూడా రాబోతుండే. 2.5 నిమిషాలు పట్టింది ఆ క్యాన్ నిండడానికి. నార్మల్గా అయితే 1 నిమిషంలో కొడుతుంది దాన్ని. మాత్రం పనిలో కోసం ఇక మావాడే కొడుతుంది. 2.5 నిమిషాలు పట్టింది అది నిండని. మళ్ళీ 2-3 బిందెలు వచ్చినాక రాదు కదా కాదు. అది కూడా ఉంది. ఇంకొక 2-3 బిందెలు వస్తే ఆయన తర్వాత రాదు. గంట సేపు ఆగాలి. గంట సేపు ఆగితేనే మళ్ళీ ఇంకో బిందె వస్తుంది. రాదు. ఉన్న పరిస్థితి దాదా ఇరా నిండింది లేదా పోదాం దాగి చాలు సంబరం. మూత ఉన్నదా? సరే మూత పెట్టి ఇక పోయి వండుకొని ఇక రాత్రికి బయటకు వచ్చలేదు. మొత్తం చలికాల చల్లగా వండుడే. ఏం చలి పెడుతుంది రాత్రి పూట అయితే. పోయి చల్లగా అంతా వండుకొని తిని. గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచినాం. ఇట్లా అడవిలోకి వచ్చినాం అనమాట. అంటే బయటికి వెళ్ళాలంటే ఇట్లా రావాల్సి వస్తుంది. 2-3 కిలోమీటర్లు. మా ఊరు అక్కడెక్కడో ఉంది. అన్ని ఊర్లు దాటొచ్చిన అంటే తప్పదు. మరి మనం పొద్దుగా లేస్తేనేమో చీకట్లు అంటే ఒక్కడే చేసి లేటుగా లేస్తాం కాబట్టి ఇంకా వీడికి వచ్చి బయటకు వస్తాం అనమాట. సో అడవిలో మంచి ఎంత చల్లగా ఉందంటే వాతావరణం
అంత చల్లగా ఉంది. వీడికి వచ్చి మంచిగా కాసేపు ఒక అర్ధగంట అటు ఇటు తిరిగి అవి ఇవి ఎక్సర్సైజ్ చేసుకొని నిమ్మలంగా పోతాం. ఇక మొత్తం అడవే బయట చూసిన ఊళ్ళు దాటి వచ్చేసినాం 2-3 కిలోమీటర్లు బయటికి. వీటికి వచ్చి ఒక అర్ధగంట తిరిగి మళ్ళీ వెళ్ళి మొహం కడుక్కొని మన పని స్టార్ట్ చేయాలి. మళ్ళీ వంట చేసి పని స్టార్ట్ అయ్యింది. దొరికింది వేప పుల్ల. ఓ గింతంత చెట్టు ఉన్నది, అప్పటి నుంచి దొరుకుతూనే లేదు వేప పుల్ల. బ్రష్ మరిచి వచ్చినాం ఇవాళ. బండి అక్కడ ఉంది, మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అనమాట. అమ్మాయి దొరికిందా? ఇదే ఇవ్వాలి బ్రష్. మళ్ళీ అడిగి పోయినాక ఎత్తాం బ్రష్, కానీ అప్పటి వరకు టైం పాస్ తిరగడానికి అటు ఇటు. ఇది డైలీ ఇవాళ 2వ రోజు. ఈరోజు ఎటు గడుస్తుందో ఎటు పోతుందో తెలియదు. సో ఇంకొంచెం అటు ఇటు తిరిగి పోదాం ఇక. అసలు ఈ క్లైమేట్, ఈ వాతావరణం ఎక్కడ దొరకదండి. వెతికినా కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. పొద్దున్న లేవగానే అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇంత చల్లగా కూల్ వాతావరణం, చుట్టూ గుట్టలు అవి చూసరికి మైండ్ అంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. రోజు ఆ రూమ్లో పండుకొని లేచి టిఫిన్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పండుకున్న దానికన్నా ప్రశాంతంగా ఉంది వాతావరణం. వీడ దొరకడం అదృష్టం, వీడ ఉండడం 10 రోజులైనా 15 రోజులైనా కూడా నిజంగా అదృష్టం ఈ జీవితం, నాకు తెలిసి అయితే. సో దీన్ని కూడా అనుభవించాలి మనం. అన్నీ అనుభవించడం, తినడం, తాగడం, అన్నీ పడుకోవడం, ఏడపడతాడ రూమ్లో అన్నీ అవన్నీ అనుభవించినాం, కానీ ఇది కూడా అనుభవించాలి. ఇది లో కాదు, ఇది ప్రశాంతత. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. అసలు దొరకదు ఇలాంటి ప్రపంచం మనకు. నీళ్ళు తెచ్చుకోవడం, వంట వండుకోవడం, సిగ్నల్ లేకపోవడం, ప్రశాంతంగా పడుకోవడం. సిగ్నల్ అయితే పుల్ల లేదు, ప్రశాంతంగా పడుకోవడం, ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది చెప్పు? దొరికినప్పుడు అనుభవించాలి. సో అంటే అందరికీ అలవాటు కాదు, కానీ మనకు అటు ఇటు తిరుగుతాం, అప్పుడప్పుడు అటు ఇటు పోతాం కాబట్టి మనకు కొంచెం అలవాటు. ఇక బండి ఇక్కడ పెట్టేసినాం. నిన్న బండి వేసుకొని వచ్చేసినాం కదా దాంట్లో. మళ్ళీ బండి వేసుకొని పోవాలి 4 కిలోమీటర్లు వెనక. చలో పోదాం. పోయి మొహం కడుక్కొని వంట చేసుకొని మళ్ళీ తినాలి, పండుకోవాలి. పని చేసుకోవాలి, పండుకోవాలి కాదు. పో దూరంగా ఉంది మనోరు కనబడుతుంది వాతావరణం. ఈ రోడ్డు పక్కనే మనం పని చేయాలి. అంటే ఇదొక ఊరు, ఇదొక ఊరు, ఆడొక ఊరు, అన్ని ఊర్లే. మన ఊల్స్ మనం చేసే పని ఇదే. రోడ్డెమ్మ లైన్ వేసుకుంటూ పోవాలి.